నమస్కారం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రెండు రాష్ట్రాల్లో బాధ్యతలు స్వీకరించి నడుస్తూ ఉన్నాను. ఈరోజు కె కృష్ణ అనే వ్యక్తి కేసు గురించి ఆయనతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాము. సార్ కృష్ణ గారు చెప్పండి. నమస్కారం అండి. 27/8/2014 సంవత్సరంలో చుండ్రు మంగరాజు వాళ్ళ కుటుంబ సభ్యులపై కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాము. రోజుకు 10 రూపాయలు కట్టడం. రోజు 10 రూపాయలు కడితే నెలకొచ్చేసి ఇట్లా రోజుకి 10 రూపాయలు, నెలకు 300, సంవత్సరానికి వచ్చేసి 3600. ఓకే. ఈ తరహాలో ప్రజల దగ్గర నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లు సేకరించాము. ఈ సేకరించే క్రమంలో ఆ చుండ్రు మంగరాజు అనే వ్యక్తి సీఎండీగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, డబ్బులు ఇస్తా అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పి కల్లూరు మండలం కృష్ణారం గ్రామానికి చెందిన వాళ్ళ మామగారి ఇంటికి రప్పించుకొని డబ్బులు ఇవ్వకుండా సదరు బాండ్స్ ఇచ్చిన చెక్స్ని రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసి వాగ్వాదానికి దిగటంతో మేము ఆ రోజు నాడు కల్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసినప్పుడు ఆ రోజు నాడు ఎవరైతే ఈ ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారో ఆ పిటిషన్ని కనీసంగా పోలీస్ రిజిస్టర్లో కూడా నమోదు చేయలేదు. నమోదు చేయని పరిస్థితిలో మేము మళ్ళీ 8/9/2014 సంవత్సరాన రిజిస్టర్ పోస్ట్ చేశాము. ఆ రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు ఆ రిజిస్టర్ పోస్టు కూడా ఆయన పోలీస్ రిజిస్టర్లో నమోదు చేయలేదు. చేయకపోవటమే కాక మేము ఏం చేశామంటే కల్లూరు పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు చట్టం ద్వారాగా ఆ కేసు డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కోరటం జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ని 8/9/2014 జీవన్ గోల్డ్ అను సంస్థ యజమాని చుండ్రు మంగరాజు పై మరియు వారి కుటుంబ సభ్యులపై ఎటువంటి ఫిర్యాదు అంది ఉండబడలేదు అనేసి వారు రిప్లై ఇవ్వటం జరిగింది. రెండవది, కేలోతు కృష్ణ చుండ్రు మంగరాజు పై మరియు కొంతమందిపై జీవన్ గోల్డ్ కంపెనీకి చెందిన వారిపై చేసిన రిజిస్టర్ పోస్టులో దరఖాస్తు కల్లూరు పిఎస్నకు అందలేదు. ఎంత దారుణం అండి ఇది! ఎవరిచ్చారు ఇది? అప్పటి ఉపవిభాగ పోలీస్ అధికారి అనమాట. అంటే ఒక జోన్కు అప్పుడు డిఎస్పీ అనాలన్నా మరి పోలీస్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ అనాలన్నా నాకు అర్థం కావట్లేదు. ఉపవిభాగ పోలీస్ అధికారి వారి కార్యాలయం సత్తుపల్లి. తర్వాత మరొక అంశంలో ఇదే లెటర్లో ఏమిచ్చారంటే, కేలోతు కృష్ణ చుండ్రు మంగరాజుపై మరియు కొంతమందిపై జీవన్ గోల్డ్ కంపెనీకి చెందిన వారిపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి దరఖాస్తు ఇచ్చి ఉండలేదు, వారిపై ఎలాంటి కేసు నమోదు కాబడి లేదు. ఏమండి, దరఖాస్తు ఇచ్చారన్నారు, ఇవ్వలేదన్నారు. అసలు దరఖాస్తు ఇచ్చామా ఇవ్వలేదా అని దాని మీద మీకే క్లారిటీ లేదు కదా. మరొక ఆర్టీ లెటర్ చూద్దాం. సి నెంబర్ 435/SDO/H/15. అంటే జీవన్ గోల్డ్ మరియు అభయ గోల్డ్ సంస్థ యజమానులు అయిన చుండ్రు మంగరాజు మరియు కొంతమందిపై కేలోతు కృష్ణ ఇచ్చిన దరఖాస్తుపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. మరి అదే చుండ్రు మంగరాజు మీ ఇచ్చిన కంప్లైంట్లో ఇదే కంప్లైంట్ అనమాట. మరొక ఎంక్వైరీ రిపోర్ట్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చారంటే, SC/ST కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా ఏమిచ్చారు, RC నెంబర్ S4/05/288 KMM A/ST/2004 డేటెడ్ 1/11/2014. ఇంత క్లియర్గా ఇచ్చారు. ఏది, మన ఎవరైతే చుండ్రు మంగరాజు మారుతి కృష్ణ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని తప్పించడం కోసం పోలీస్ అధికారులు నానా కష్టపడ్డారు, దొరికిపోయారు కూడా. ఆ దొరికిపోయిన కారణంగా
మేము ఎట్లాగూ ఇవన్నీ ఆర్టీఐ సమాచార హక్కు చట్టంలో బయటపడతామని చెప్పేసి అక్రమంగా నా మీద కేసు బనాయించారు. ఆ కేసు ఏ విధంగా బనాయించారు, ఎందుకు బనాయించారు కూడా చెప్తాను. కేలోతు కృష్ణ 27/8/2014 ఇచ్చిన పిటిషన్ని రాజీ పడ్డారని ఇచ్చారు. రాజీ పడ్డట్టుగా రాశారు. రాజీ పడ్డారు. ఏమయ్యా ఎస్ఐ, ఏమన్నా అసలు మైండ్ అని పనిచేస్తుందా మీకు? నేను రాజీ పెట్టమేంటా బాబు? మీరు ఇచ్చే రిపోర్ట్లో మీరే దొరికిపోతున్నారు. ఇక్కడ మీకు అర్థం కావట్లే. ఇది అయిపోయిందండి. తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులో ఎస్సీ ఎస్టీ కమిషన్కే ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చారు. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఉన్న అధికారులు, సూపరింటెండెంట్ అయితేమి, అక్కడ ఉన్న అధికారులు ఈ విషయాన్ని వివరించినా కూడా నిమ్మకు నీరెత్తే విధంగా కూడా వాళ్ళు పనిచేయటం లేదు. ఈ రోజు వరకు కూడా 2016 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఇచ్చిన ఫిర్యాదులను ఈ రోజు వరకు కూడా కల్లూరు పోలీస్ స్టేషన్లో అసలు జీడీలోనే నమోదు లేదు. ఇక్కడ ఆర్టీఐలో క్లియర్గా అప్పుడు ఉన్న ఎస్ఐ ఇచ్చాడు. ఏ ఎస్ఐ అయితే ఫిర్యాదు తీసుకున్నాడో ఆ ఎస్ఐఏ 8/9/2014 జీవన్ గోల్డ్ అను సంస్థ యజమాని చుండ్రు మంగరాజు పై మరియు వారి కుటుంబ సభ్యులపై ఎటువంటి ఫిర్యాదు అంది ఉండలేదు, ఇచ్చిన ఫిర్యాదులు అంది ఉండలేదు చెప్పి ఫైనల్ చేసిండు. మరి చేసినప్పుడు మరి మిగతా వాళ్ళు మీరేం చేస్తున్నారండి? ఇచ్చిండని, ఇవ్వలేదని, ఇష్టం వచ్చినట్టు, రాజీ పడ్డట్టుగా, ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు చేస్తున్నారా? లేకపోతే వీళ్ళు ఇంకేమన్నా ఈ విధంగా రాయటానికి ఉన్నారా? అదేం అర్థం కావట్లే. అంటే వాళ్ళ చేసిన తప్పులు మొత్తం వాళ్ళే బయట పెడుతున్నారు. వాళ్ళు అక్కడ ఆల్రెడీ దొరికిపోయారు సార్. దొరికిపోయారు. మీరు రాజీ పడ్డట్టుగా, మీరు వెళ్లకుండా రాజీ పడ్డట్టుగా రాశారు చూసారా? అక్కడే వాళ్ళు అక్కడ దొరికిపోయిన రిపోర్ట్ బయట పెట్టాలి కదా, కమిషన్ బయట పెట్టాలి కదా. అవును, అప్పుడు కమిషన్ చర్య తీసుకోవాలి కదా. తీసుకోవాలి. ఇతని కమిషన్ కార్యాలయాల్లో కూడా అవినీతికి పాల్పడే అధికారులు ఉన్నారని నేను అంటున్నాను. ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అక్కడ కనపడుతూనే ఉన్నారు కదా. అంతే కదా. ఈ విషయంలో క్లియర్ కనిపిస్తుంది. ఈ రిపోర్ట్ ఆల్రెడీ వాళ్ళు చేసిన కరెక్షన్ మొత్తం కనపడుతూనే ఉంది అక్కడ, కనిపిస్తుంది. ఒక ఫైల్ చేశాము. యాక్చువల్లీ నేను ఈ కేసును బట్టి అడిగేది ఏంటంటే, హ్యూమన్ రైట్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేనేం కోరుతున్నానంటే, ఇప్పుడు దీని మీద ఇతని కేలోతు కృష్ణ అనే వ్యక్తి మీద బనాయించిన కేసు ఏదైతే ఉందో అది అక్రమంగా బనాయించినట్టుగానే ఇక్కడ కనిపిస్తా ఉంది. రెండోది వచ్చేసి, దీని విషయంలో ఇప్పుడు పోలీసు వారు ఈ జీవన్ గోల్డ్ సంస్థకు సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో వారికి ఎంతగా అమ్ముడుపోయారనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్ గా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కరెక్ట్, ఇప్పుడు ఫస్ట్ కంప్లైంట్ తీసుకున్న ఎస్ఐ గారు కంప్లైంటే రాలేదని రాసి ఇచ్చాడు. వీళ్ళు మరి దానికి ఎలా మరి ఒకసారి కట్టినట్టుగా రాశారు, ఒకసారి విత్డ్రా చేసుకున్నట్టుగా రాశారు, మళ్ళీ పిటిషన్ ఈరోజు చూస్తే ఎంత కరెక్షన్ జరుగుతుందో మనం చూడొచ్చు. వాస్తవానికి ఇదే విషయం బయట పెడుతుంటే అప్పుడున్న అధికారులు ఎవరు? ఏసీపీ ఆంజనేయులు, కల్లూరు ఏసీపీ విధులు నిర్వహించిన ఏసీపీ ఆంజనేయులు, విఎం మంజర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐగా పనిచేస్తున్న మడత రమేష్, కల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన పవన్ కుమార్, మేడా ప్రసాద్ నా మీద ఒక కుట్ర పన్నారు. ఏ విధంగా కుట్ర పన్నారు? వాళ్ళతో ఎవరైతే సఖ్యతగా ఉంటారో లీడర్సు, వాళ్ళతో కృష్ణ మీద ఒక పిటిషన్ ఇవ్వండి, మా మీద ఈ విధంగా ఆర్టీఐ పెడుతున్నాడు, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తీస్తున్నాడు, మేము అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం, పదే పదే ఇన్ఫర్మేషన్ కోరుతున్నారు అని చెప్పేసి ఒక కుట్రపూరితగా వ్యవహారాన్ని సృష్టించారు. సృష్టించి ఒక మహిళతో ఏమని పిటిషన్ తీసుకున్నారు? ఒక మహిళ మరి ఇంకో పర్సన్, వాళ్ళిద్దరి పేర్లను కూడా నేను త్వరలోనే వాళ్ళ పేర్లు కూడా వివరిస్తాను, వాళ్ళ స్థితిగతుల గురించి వివరిస్తాను. వాళ్ళతో ఫిర్యాదు తీసుకున్నారు. సరే, ఫిర్యాదు తీసుకున్న తర్వాత నువ్వు చేసే చట్టపరమైన పనులు ఏంటి? ఎస్ఐ మేడా ప్రసాద్, నీ పరిధిని మించి నువ్వు చేశావు, అంటే న్యాయస్థానం పరిధిని మించి నువ్వు పనిచేసావు అనేది ఇక్కడ క్లియర్ కట్గా నేను చెప్తున్నాను. ఇట్లా మీకు వివరిస్తున్నాను. ఇక్కడ ఏ కేసు అంటే ఇది సిఆర్ నెంబరు 18/2019. ఈ కంప్లైంట్ వచ్చేసి చుండ్రు మంగరాజు మీద కంప్లైంట్ వచ్చేసి 27/8/2014 సంవత్సరం. అప్పటి నుంచి కూడా కల్లూరు పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ కోరుతూనే ఉన్నాను. ఇక్కడ మీరు ఎవరైతే ఈ ఏసీపీ ఆంజనేయులు, మడత రమేష్, పవన్ కుమారు, తర్వాత వచ్చేసి మేడా ప్రసాద్ కలిసి కుట్రగా పన్నిన కేసులో సిఆర్ నెంబర్ 18/2019 US 420/294/6
506 ఐపీసీ సెక్షన్ కల్లూరు పిఎస్. ఓకే కదా. ఎస్. ఇక్కడ కండిషన్ బెయిల్ అంటే జనరల్గా ఇది బెయిలబుల్ కేసు. ఇది బెయిలబుల్ కేసు. నన్ను నీ కేసుల్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి మంచితనంగా పిలిపించి కల్లూరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బయటికి రానకుండా లోపల ఒక 2 కానిస్టేబుల్ని కాపలా పెట్టి మీరు కుట్రపూర్తిగా నా మీద బనాయించిన కేసు వివరాలని ఇప్పుడు నేను వెల్లడిస్తున్నాను. మీరు రిమాండ్ చేసిన తర్వాత నేను రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ దందా ఏ విధంగా ఉందనేది నేను క్లియర్ చెప్తాను. కండిషన్ బెయిల్ ప్రతి సోమవారం నేను మీ దగ్గర ఒక బుక్ ఉంటుంది, నా దగ్గర ఒక బుక్ ఉంటుంది. మరి నా బుక్లో మీరు సైన్ చేస్తారు, మీ బుక్లో నేను సైన్ చేయాలా? ఆ సైన్ చేసే క్రమంలో 19/3/2019 సంవత్సరంలో ఫస్ట్ స్టార్టింగ్ అండి నేను కండిషన్ బెయిల్ మీద సంతకం పెట్టాం క్లియర్గా. సరే మీరు చూస్తే కండిషన్ బెయిల్ మీద సంతకం పెట్టాం. ఓకేనా. కండిషన్ బెయిల్ మీద సంతకం పెట్టాం. తర్వాత 19/3/2019 నుంచి లాస్ట్ డేట్ చెప్తున్నా 17/9/2019 వరకు కూడా న్యాయస్థానాన్ని అతిక్రమించి కల్లూరు పోలీస్ స్టేషన్ పిలిపించి నాకు ప్రతి సోమవారం మీరు సంతకాలు పెట్టించారు. అంటే ఒకసారి మీరు కౌంట్ చేయండి. 19/3/2019 అండి. 3/2019 19/9/2019 ఎన్ని నెలలు అవుతుంది? 3 4 9 7 నెలలు. 6 నుంచి 7 నెలలు వస్తుంది. 6 నుంచి 7 నెలలు వస్తుందండి. 6 నుంచి 7 నెలల వరకు ఎవరైనా పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు ఛార్జ్ షీట్ వేయరా? ఖచ్చితంగా వేస్తారు. 2 నెలల లోపల ఛార్జ్ షీట్ అయిపోద్ది. మీరు ఛార్జ్ షీట్ 2 నెలల లోపల వేసేసారు. కానీ నన్ను 6 నుంచి 7 నెలలు కండిషన్ బెయిల్ పేరుతో స్టేషన్ తిప్పించారు. అంటే మీరు నిజాయితీ పరులా అనడానికి లేదు. ఎందుకు లేదు? ఇక్కడ ఒక పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. ఏది? 27/8/2014 సంవత్సరం నేను ఇచ్చిన పిటిషన్ పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉండగానే కేసు బనాయించావు. మరి పెండింగ్ లో ఉండగానే నువ్వు కేసు బనాయించావు మేడా ప్రసాద్. నువ్వు పై అధికారుల మాటనే. మరి అంతేకాకుండా నువ్వు చేసిన ఇంకో తప్పు పని ఏంటంటే అసలు నీ పోలీస్ స్టేషన్లో నువ్వు ఈ కండిషన్ బెయిల్ బుక్ లేకుండా చేసిపోయినావు. ఇవన్నీ తీస్తాను. దీని మీద తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ దృష్టి పెట్టాలా? SC/ST కమిషన్లో కూడా కొన్ని అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇంతవరకు కూడా ఈ కేసు ఇంత అవినీతిని కూడా SC/ST కమిషన్లో కూడా నేను వివరించిన తర్వాత కూడా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కూడా ఈరోజు కనీసంగా ఈ హీరింగ్కి కమిషన్ ముందు పెట్టలేకపోయారు. వాళ్ళ మీద కూడా నేను మొత్తం ఫైల్ మొత్తం తీస్తున్నాను. దీని మీద ఎవరైతే SC/ST కమిషన్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. SC/ST కమిషన్ దృష్టిలో కూడా ఉంది ఇది. దీని మీద త్వరలోనే ఆ వివరాలు తెలియజేసేసి ఇది చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పేసి కోరుతున్నాను. ఓకేనండి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము కూడా విన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మీకు న్యాయం జరిగే విధంగా మేము కూడా పోరాడతాం. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరి ద్వారా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీ మీద పెట్టబడిన అక్రమ కేసులు కూడా దర్యాప్తు చేసి తగిన కాలంలోనే మీకు న్యాయం జరిగే విధంగా మా హ్యూమన్ రైట్స్ తరఫున న్యాయం జరిగిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి.